ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మౌనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హిరణ్యకుడు పావురమును ఎలా రక్షించాలో తెలుసుకుందాం. తన తెలివితేటలను ఉపయోగించి పరివారమును ప్రోత్సహించి వాళ్ళతో సహా ఎగిరిపోయిన చిత్రగ్రీవుడు సరాసరి గండికి వనంలో హిరణ్యకుడు ఉంటున్న ఎలుకన్నమ్ము దగ్గరకు వచ్చి వ్రాలారనమాట. ఆ పావురాలు వెనకాలే వచ్చిన లఘుపతనకము వాటికి కొంచెముగా ఎడముగా ఉన్న ఒక చెట్టుపై వ్రాడి ఏమి జరిగినో అని ఎదురుగా చూడసాగాయి. చిత్రగీవునకు హిరణ్యకునకు బాగుగా పరిచయము ఉన్నది. అందువల్ల చిత్రగీవుడు ఎలుక కన్నము వద్ద నిలిచి ఎలుగెట్టి, స్నేహితుడా హిరణ్యక, నేను నీ మిత్రుడగును చిత్రగీవుడను. ఒకనొక ఆపదయందు చిక్కుకొని నీ సహాయం కోరికై వచ్చినాను, తొందరగా బయటకు రమ్ము అని పిలుస్తాడు. అప్పుడు బోలెడు పావురములు ఒకేసారి తన కన్నమ్మ వద్ద వ్రాలు తెచ్చి కలిగినసరికి జడిసి బిక్కుబిక్కుమనుచు కన్నములో నక్కిన ఎలుక చిత్రగిరి గొంతుకను గుట్టుపట్టి ధైర్యముగా బయటకు వచ్చినది. మిత్రుని దూరవస్థను చూసి దుఃఖించింది. వలను కొరికి చిత్రగిరిని విడిపించబూనినది. కానీ ఆ కపోతముల రాజు అందులకు అంగీకరింపలేదు. ముందుగా తన పరివారమును విడుదల చేయమని కోరినాడు. అంతా హిరణ్యకుడు చిత్రగిరిని మనసును పరీక్షింపనించి, మిత్రమా, నా పనులలో పతిత్వము తప్పినది. ఒకరిద్దరి ఉచ్చులను తప్ప కోరుకోలేను. నీవు నా వాడవు గనుక ముందుగా నిన్ను విడిపించు నిమ్ము అనగా అందులక పావురములు, ప్రభువు నేస్తమా, ఆయనను తొడుత నా పరివారంలో వారిని విడిపించుట ధర్మము. వారు నన్నే నమ్ముకొని బ్రతుకుచున్నారు. నమ్మిన వారిని కాచుతాయి ఉత్తమ లక్షణము గదా అనెను. అంత ఎలకరేడు నవ్వుచు, నీ మనసు నీ పరివారములకు తెలుపుటకు ఇట్లుంటేనే గాని ఇదెంత పని అనుచు మొత్తము వలను కొరికి వైచెను. పావురముల కాపుత తనకడని ఆతిథ్యం ఇచ్చెను. అనంతరము పావురములు అన్నీ హిరణ్యకి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయినవి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కథతో మేము ముందుంటాను. బాయ్.